హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే పుత్రగణపతి వ్రతం బుధవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్షంలో చవితి. ఇది నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని వరాహ పురాణం చెప్తోంది. వినాయక చవితి అనగా భాద్రపద శుద్ధ చవితి నుండి 6 నెలల కాలంలో తిరిగి ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు ఆకాశంలో వినాయక నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తాయి. ఆ రోజు గణపతిని పూజించిన వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వినాయక చవితిలాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవారు పురాణాలు తెలియజేస్తున్నాయి. వినాయకుని శిరస్సును ఖండించి ఆ తరువాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకుని దేవతలకు దర్శనం ఇచ్చారు. అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ స్తుతించారు. అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధిని పొందగలదని వరాన్ని అనుగ్రహించింది. ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం. ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను తింటే ఇంటికి దరిద్రం పడుతుంది, జ్ఞానం నశించిపోతుంది, ధనం హరించుకుపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాల పాలవుతారని గణపతికి ఆగ్రహానికి గురి అవుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఎవ్వరూ కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను తినవద్దని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతాడు. ఋషి రుణం, దేవ రుణం, పితృ రుణం అనేవి ఆ 3 రుణాలు. అందులో చివరిదైన పితృ రుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి. ఏ విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా నరకాన్ని మన రకాత్రేయ నీతి పుత్రం అని చెప్తూ ఉన్నాయి. అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి. అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించడంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు. ఆనాటి ప్రభువులు పుత్రుడు జన్మిస్తే తమ తర్వాత వంశపారపర్యంగా రాజ్యపాలన స్వీకరిస్తాడని భావించేవారు. అలాగే వ్యవసాయ పనులలో తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు. ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయింది అని చెప్పవచ్చు. కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. ఈ జన్మలోదైనా కావచ్చు, పూర్వజన్మలోదైనా కావచ్చు, ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సంతాన రత్నకరమనేని జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా చర్చింపబడ్డాయి. మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వలన సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాప గ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు. అటువంటి ప్రారంధాన్ని అనుసరించి ఏర్పడేదే
సర్వవిధ దోషాలను పోగొట్టుకోవడంలో గణపతి ప్రముఖుడు. పుత్ర సంబంధమైన దోషాలు అన్నిటికీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతంతో. చండి వినాయక కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాలలో చెప్పబడింది. సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. క్రాంతి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది. దేవతా గణాలకు ఆదిగా, విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుని యోగులు ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటారని గణపతి అథర్వ శీర్షం వర్ణిస్తుంది. గణపతి చతుర్థి వ్రతం, సంకట చతుర్థి వ్రతం, దుర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్రఫలప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తుంది. ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దుర్వాలు, గన్నేరు పూలు, ఉండ్రాళ్ళు, అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధం చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి. ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేసిన అనంతరం దోష నివారణ ద్వారా సంతాన అర్థం పుత్ర గణపతి వ్రతం కరిష్య అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతయే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలైన గజశ్యుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుబ్బుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామసుడు, సర్వార్థనాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వాది దేవాది దేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశవర్ణుడు, గణపుడు ఈ నామాలను చదువుతూ 21 దుర్వాలాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో చేయాలి. ఈ పూజలో ఖచ్చితంగా గరికను చదవాలి, వదలాలి. దుర్వాల విశిష్టతను మహానారాయణ ఉపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది. పావనమైనది, పవిత్రమైనది, వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దుర్వాల నా పాపాలను తొలగించుగా. దుర్వా ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దుర్వా పుడుతుంది. ఇలా దాని జాతి విస్తరిస్తుంది. ఎలాగైతే దుర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాధికాలలో దుర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు. పూర్వం కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. వారికి సంతానం లేకపోవడంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాపాల ఫలితంగా ఈ జన్మలో
సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు. దాంతో బీతిల్లిన కృతవీరుడు పాపానికి పరిహారం తెలియచేయమని కోరగా నారదుడు కృతవీరునిపై జాలిని పొంది గణేశ ఆరాధన చేయు, దానివల్లనే సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు. అప్పుడు నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథనం. ఎంతో మంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది. పుత్ర గణపతి వ్రతం ఎంతో పవిత్రమైనది. ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు. కూర అనే కాదు, పచ్చడి ఇలా ఏ రూపంలో కూడా ఈ దొండకాయను తినకూడదు. చాలా మంది తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకొని తినేస్తారు. కానీ దాని వలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు. అలాగే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. దొండకాయ, నాన్ వెజ్ ఈ రెండింటినీ ఈరోజు కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ముట్టుకోకూడదు, తినకూడదు. కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది, కష్టాల పాలవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు. ఈరోజు ఎవరు దొండకాయను తినకూడదు. పుత్ర గణపతి వ్రతం చేసేవారు మాత్రం, పుత్ర గణపతి పూజ చేసేవారు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. కనుక అందరూ ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే కష్టాల పాలు అవుతారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే ఓం గణేశాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.